హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. పిల్లలకి స్నాక్స్ లాగా ఏదైనా పెట్టాలంటే చాలా హెల్తీగా గోధుమ పిండితో ఈ విధంగా క్రిస్పీ బిస్కెట్స్ లాగా మనం ప్రిపేర్ చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకోండి, లేదంటే ప్లేట్ అయినా తీసుకోండి. అందులోకి ఒక 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వామును తీసుకొని కొంచెం నలిపి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ పిండి మిశ్రమాన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఆ క్లిప్పింగ్స్ అన్నీ పోయాయండి నాకు. ఈ విధంగా పిండి మిశ్రమంలాగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా నీట్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా ఒక 1/2 అవర్ తర్వాత పిండి అనేది చక్కగా సెట్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మూత తీసి పిండిని మరొకసారి బాగా నీట్ చేయండి. ఈ విధంగా నీట్ చేసుకొని రోల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3 పార్ట్స్ లాగా కట్ చేసుకోండి. అంటే 3 డౌస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్ లాగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక్కో పిండి మిశ్రమాన్ని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా తాల్చుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా తాల్చుకున్న తర్వాత మనము కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం అక్కడక్కడ స్టిక్కీగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా చపాతీ అనేది వస్తుంది. ఈ మాత్రం మందంతో మనం ప్రిపేర్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మీరు స్క్వేర్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచ్ పొడవుతో నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి స్టిక్కీగా ఒకదానికొకటి అంటుకున్నా కూడా ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ విడివిడిగా అయిపోతాయండి. కాబట్టి ఈ విధంగా ప్లేట్లోకి అన్నీ కూడా తీసి మళ్ళీ నెక్స్ట్ చపాతీ ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇంకొక చపాతీ కూడా తాల్చుకొని వీటన్నిటిని కూడా కట్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా పిల్లలకి ఈవినింగ్ టైంలోనైనా లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే బ్రేక్ టైంలో తింటూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా. మనం గోధుమ పిండి వాడి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని క్రంచీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ యమ్మీ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా ఉంది కదండి. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ఫ్రై చేసామంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, హెల్తీగా పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.